సర్లే, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా? ఈరోజు నుంచి నా పేరు పక్కన మీ పేరు కూడా ఉంటుంది. ఈరోజు నుంచి నా పేరు దివ్యశ్రీ. నువ్వు నవ్వావా? మా నమ్ముకి బెంగళూరులో ఫ్రీ సీట్ వచ్చింది. నీకు తెలుసు కదమ్మా, అదొక్కతే అక్కడ ఉండలేదు. అందుకే దానికి తోడుగా నేను కూడా వెళ్తున్నా. నువ్వాన్ని బాగా చూసుకోమ్మా. మీలా చూసుకుంటా అత్తమ్మా. వెళ్ళొస్తాము. బాయ్ వదినా. జాగ్రత్త అమ్మా. సరే అత్తమ్మా, వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి. వచ్చేసారా? ఏవండి, టీ పెట్టనా? వద్దు, నాకు అలవాట్లేదు. అదేంటి, అత్తయ్య మీకు టీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అదొకప్పుడు. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా ఉన్నారు? ఏవండి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. అక్కర్లేదు, నేను తర్వాత చేస్తాను. నీళ్ళు చల్లారిపోతాయండి. పర్లేదు, చల్లనీళ్ళే చేస్తాను. ఎలాగో నాకు వేడి నీళ్ళు చేసి అలవాట్లేదు. ఏంటినా ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏవండి, కర్రీ ఏం చేయమంటారు? ఓ, తినడం కూడా అలవాట్లేదా? బయట తినేసాను. ఏంటమ్మా రోజు కర్రీస్ పడేస్తున్నారు అలాగా? మా ఇంట్లో ఎవరు తినర్లే, డైటింగ్. ఆ మాత్రం దానికి వండుకోవడం దేనికి? హలో. ఏంటే, ఎలా ఉంది కాపురం? బాగుందమ్మా, అస్సలు ఊహించలేదు ఇంత బాగుంటుందని. మరేమనుకున్నావు మేము చూసిన సంబంధం అంటే? కడుపులో కాయేమన్నా కాసిందా? ఏంటమ్మా? అది కాదే, మీ పెళ్ళై ఏడాదవుతుంది. బంధువులందరూ అడుగుతున్నారు. అయినా మాకు మాత్రం ఉండదంటే మనవడినో మనవరాలను ఎత్తుకొని తిప్పాలని. సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సర్లే. అంటే ఇది నీకు తిన్నా తినకపోయినా సచ్చినా పర్వాలేదన్నమాట. ఏమై శ్రీ, నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను నచ్చట్లేదా చెప్పు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఇదిగో ఇలా సైలెంట్ గా ఉంటావు. ఇంట్లో అందరూ అడుగుతున్నారు శ్రీ, పెళ్ళయి 1 year అవుతుంది, ఇంకా పిల్లలు లేరేంటని. అయినా మన ఇద్దరి మధ్య ప్రేమే లేదు, ఇంకా పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? అయినా ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా. కానీ మనం ఇలాగే కంటిన్యూ చేస్తే ముందు ముందు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది మన ఇద్దరి మధ్య ప్రేమ లేదని. అప్పుడేం చెప్తావు నువ్వు? ఆంటీ, నాకు పెళ్లి చేసుకోవడమే కానీ పిల్లల్ని కండం, పిల్లల్ని సుఖపెట్టడం అలవాట్లేదని చెప్తావా? ఛీ! ఆ రోజు నేను అన్న మాట మా ఆయనకి బాగా గుచ్చుకున్నట్టుంది. కరెక్ట్గా 1 ఏడాదికి మాకు పాప పుట్టింది. కానీ మా ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం పుట్టలేదు. కొన్నాళ్ళు అలానే బ్రతికేశాం. కానీ ఒకరోజు మాత్రం నేను మర్చిపోలేను. ఎక్కడికి వెళ్తున్నావు శ్రీ? బయటికి వెళ్తున్నా. నాకేం బాలేదు శ్రీ. ఏమైంది? ఒంట్లో బాలేదా? గుండె బద్దలైపోతుంది. ఈరోజు మన పెళ్లి రోజు. ఏంటి భయపడుతున్నావా?
ఇంట్రోవేటా? అసలు ఇంకెన్నాళ్ళు ఇలా భయపడతావు శ్రీ? అసలు నీ బాధ ఏంటి? నాకేం బాధలేదు. మరి నాతో ప్రేమగా ఉండొచ్చుగా. ఉంటున్నాను కదా. అవునా, ఉంటున్నావా? సరే అయితే మనం ప్రేమగా ఉన్న ఒక్క క్షణం చెప్పు నాకు. ఏం మాట్లాడవేంటి శ్రీ? చెప్పు. శ్రీ, మనకి పెళ్ళయి 9 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారైనా నన్ను సరదాగా బయటికి కానీ సినిమా కానీ తీసుకెళ్ళావా? మాట్లాడు శ్రీ, ఇలా రాయిలా ఉండిపోతావా? అంటే ఆఫీస్లో బిజీగా ఉండి కుదరలేదు. శ్రీ, మనకి పెళ్ళయి 9 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్లలో నీకు ఒక్కసారి కూడా నీకు ఆఫీస్లో ఖాళీ దొరకలేదా? అంతెందుకు, ఇది ఇంత బాధపడుతుంది కదా అని ఒక్కసారైనా నన్ను దగ్గర తీసుకున్నావా? ఏం మాట్లాడవేంటి శ్రీ? ఇలా బండరాయిలా ఉండిపోతావా? ఏయ్! వాట్? దగ్గరికి రాకు శ్రీ, నన్ను మాట్లాడిని. గాడ్. నువ్వు చేస్తున్న గాయం కంటే ఇదేం పెద్దదేం కాదు. శ్రీ, నీకు పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా పిల్లలు లేరంటని ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెడితే మనం దాన్ని కన్నాం. కానీ ఒక్కటి చెప్పనా శ్రీ, భార్యాభర్తలకి పిల్లలు పుట్టాక ఆ పిల్లలు చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ గుర్తు రావాలి. అంతేకాని 10 నిమిషాలు తప్పు చేస్తే నాకు ఆ పిల్ల పుట్టింది అనిపించకూడదు. నాకు దాన్ని చూసిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది. ఈ 9 ఏళ్లలో మన పెళ్లి రోజు వచ్చిన ప్రతిసారి నేను ఎంత ఏడుస్తూ చస్తూ బ్రతుకుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఇదంతా పుట్టింట్లో తెలిస్తే చులకనగా చూస్తారనే బాధ భరించలేకపోతున్నా శ్రీ. శ్రీ, నన్ను పెళ్ళంగా ప్రేమించకపోయినా పర్లేదు, ఒక మనిషిలా ఇష్టపడు చాలు. డాడీ, ఆ తర్వాత ఇంకా నా వల్ల కాలేదు. ఏవండి, నేను మీతో మాట్లాడాలి. నాకు తెలుసు, నేను మీతో మాట్లాడినా తిరిగి మీరు నాతో మాట్లాడడం గగనమే అని. అంత తప్పు నేనేం చేశానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంకా నా వల్ల కాదండి. ఎందుకలా ప్రతిదానికి డిస్టర్బ్ అవుతావు? ఓ, ఇది మీరు నాతోనే మాట్లాడుతున్నారా? నన్నేనా? కన్ఫర్మేగా? లేదంటే బ్లూటూత్ ఏమన్నా పెట్టుకొని ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నారండి? 7 తెలుసు కదా, ఇక్కడ కూడా అలాగే బ్రతికేస్తున్నా. ఇంకా మారుతారులే అనుకుంటే చివరికి నన్నే ఇలా 7లా మార్చేశారు కదండి. మొన్న సంధ్య వాళ్ళ పెళ్లిలో ఒక అమ్మాయి మీకు పెళ్ళయిందా అని అడిగితే మీరెందుకు ఏం మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోయారు? ఓ, మీకు పెళ్లి కాలేదా? నేను మీ పెళ్ళాని కాదా? లేదా నేను మీ పెళ్ళంగా సరిపోనా? దివ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటండి కంట్రోల్? ఏంటి కంట్రోల్ చెప్పండి. నేను మీ పెళ్ళాని కాదా? కొంప తీసి మీకు నాతో 2వ పెళ్ళా? దాంతో మోసిరిపోయాక నన్ను పెళ్లి చేసుకున్నారా? కొట్టండి. సారీ. మీరు ప్రతిసారి నా మనసు మీద కొట్టే దెబ్బ కన్నా ఇది చాలా చిన్నది. ఇంకిలా బ్రతకడం నా వల్ల కాదండి. పాపకి ఊహ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇలానే ఉంటే అది కూడా దాని మొగుడుతో రేపు అలానే ఉంటుంది. నాకు ఈ పెంపకాలు వద్దు బాబు. నా కోసం ఒక్కటి చెయ్యండి ప్లీజ్. డివోర్స్కి అప్లై చేశాను. 1 వీక్లో వస్తాయి. సైన్ చేయండి చాలు. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నా కోసం ఆ ఒక్కటి చేయండి చాలు ప్లీజ్.
లావణ్య, శ్రీ, లావణ్య నా జీవితాన్ని మార్చేసిన డెఫినేషన్. సాధారణంగా మన జీవితంలోకి వచ్చే అందరినీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటాం, కానీ కొందరిని మాత్రమే గుండెల్లో పెట్టుకుంటాం. లావణ్య మొదటిసారి తన రూపం నా కళ్ళల్లోకి వచ్చి బ్రెయిన్ పర్మిషన్ లేకుండా వెళ్ళి నా హార్ట్లో కూర్చుంది, ఏదో విఐపి ఎంట్రన్స్ లాగా. ఆ క్షణం నుండి నేను నా మైండ్ మాట వినడం మానేశాను. హార్ట్ ఏది చెప్తే అది చేశాను. బంగారం కొత్తది బాగుంటుంది, బియ్యం పాత అవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త బంధాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలు. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన బంధాలని వదులుకోకు. శ్రీ, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపో. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఎక్కడికి తీసుకెళ్ళమంటావు చెప్పు, తీసుకెళ్తా. అదేంటి శ్రీ నన్ను అడుగుతున్నావు? నీకేం క్లారిటీ లేదా? వై యూ ఆస్కింగ్ మీ? మీ మదర్తో మాట్లాడాక నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది? బేసిక్గా ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ అబ్బాయి కాళ్ళు కడిగి కనేదానం చేస్తారు. బట్ ఇక్కడ మన ప్రేమ కోసం నేను వెళ్ళి మీ మదర్ కాళ్ళ మీద పడ్డా. దానికి ఆవిడ కరిగిన మీ డాడీ కులపిచ్చి కరగదంట కదా. అందుకే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో శ్రీ. ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? ఎక్కడికి తీసుకెళ్తే మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మన పెళ్లి కుప్పుకుంటుందో చెప్పు, అక్కడ తీసుకెళ్తా. నువ్వు లవ్ చేస్తున్న నన్నా నా ఫ్యామిలీనా? మీ ఫ్యామిలీలో ఉన్న నిన్ను. మనలాగే చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఒక బేబీ పుట్టాక ఇంట్లో ఒప్పుకుంటారులే అనుకుంటారు. బట్ ఆ బేబీని తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టేంతవరకు వాళ్ళు పడే బాధ ఏంటి ఎవరు ఆలోచించరు. మన రిలేషన్ సేవ్ చేసుకోవడం కోసం ఇన్ని రిలేషన్స్ని బ్రేక్ చేయడం కరెక్టేనా? అసలు నన్ను ఎందుకు లవ్ చేసావు శ్రీ? రే శ్రీ, ఇక్కడ సబ్మిషన్ దా. యా ఎరా, నీ ఈసారి చూసే ఈసారి జాబ్ కన్ఫర్మా? వచ్చిందనుకో కంపెనీ అదృష్టం, రాలేదనుకో కంపెనీ దురదృష్టం. పా, నీకున్న పాజిటివ్నెస్ సగం మా బాబుకుంటే ఈ పాటికి అంబానీ అయ్యేటోడిని. అంబానీ తర్వాత అవుతుంది కానీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యా, కోడింగ్ అడుగుతున్నారంట. కోడింగా? రే నాకు రాందే అదని తెలుసు కదా. రెజ్యూమేలో చూసా. హే కమ్ ఫాస్ట్. హా వస్తున్నా. ఏయ్ రెజ్యూమీరా, ఈడొకడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పదవి. Hello? Yes? Okay, sir, coming. ఏంటి రాజా, ఇందాక నుంచి ఓ క్లోజప్ యాడ్ ఇచ్చేస్తున్నావు? ఆ అమ్మాయిని చూస్తున్నాను రా. ఎవరు? బ్లాక్ డ్రెస్ అమ్మాయా? పింక్.
అయితే ఏమన్నా అందమారా? నానా మనం ఇక్కడికి వచ్చింది ఇంటర్వ్యూకి, పెళ్లి చూపులు కాదు. నాకైతే ఈ సెకండ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందిరా. పెళ్ళి ఒకటే కదా, ఫస్ట్ ఇయర్ కూడానా? అమ్మాయి అందం చూడరా. ఈ అందం చూస్తే కవులందరూ మళ్ళీ పెన్ను పట్టాల్సిందే. హెచ్చ బాబోయ్, మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, ఇటు మాట్లాడే ప్రాసెస్ ఏంటి? రే జెఫికా, ఆ అమ్మాయితో మాట్లాడాలరా. వెళ్ళి నెంబర్ కనుక్కోరా. బాబు నాయనా కాటరాజా, ప్లీజ్ రా. మనం ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాం. ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే షర్ట్లు నలిగేలా ప్యాంటు చిరిగేదా కొడతారు. నీ పిరికి సన్నాసి. బాబు బుల్ రెడ్డి ఎక్కడికి ఎక్కడికి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా. ప్లీజ్ రా, ట్రై చేసుకునేవరా. ఒక్కసారి వెళ్ళిపోతుంది. ఏమన్నా తేడా కొడితే ఇద్దరిని పడేసి మింగుతారు. ఏం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి? ఫోన్ తీశాడు. ఓడి అమ్మ వీడియోనా? అమ్మ అక్కడ ఓడి అమ్మ ఆస్కారు. అమ్మని అమ్మ వచ్చింది. అమ్మ Excuse me, what are you doing with this? హే extra? యు నో సంథింగ్? Don't know what? టైట్ చిన్న ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1 మాత్రమే. Huh? అవక్కయ్యారా? హలో ఎస్కేప్. హలో, ఈస్ దిస్ లావణ్య? ఓ గుడ్ నైట్. ఇప్పుడు ఈ లిస్ట్లో అమ్మాయి నంబర్ లేకపోతే ఏం చేయాలి? ఉంటుందిలే, ఇక్కడ పోద్ది. హలో. హలో, ఈస్ దిస్ లావణ్య? ఎస్ చెప్పండి. ఎస్. హలో లావణ్య గారు, ఎవరు? నేను మీ హస్బెండ్ అని చెప్తే ఫోన్ కట్ చేయకుండా మాట్లాడతారా? ఎక్స్క్యూజ్ మీ, హూ ద హెల్ ఆర్ యు మ్యాన్? హే, ఐఎమ్ నాట్ హెల్, ఐఎమ్ హెవెన్ అండ్ మై నేమ్ ఇస్ శ్రీధర్. శ్రీధర్ అంటే? నేను మీకు తెలియకపోవచ్చు, బట్ మీరు నాకు తెలుసు. మిమ్మల్ని చూడగానే పడిపోయా. ఇప్పుడే మన పెళ్లి ఫోటోలు కూడా ఊహించుకుంటున్నా. అవి ఎలా వచ్చాయో మీతో షేర్ చేసుకోవచ్చా? చలో, ఐ అండర్స్టూడ్. మీరెవరో కానీ ఫుల్గా తాగేసి రాంగ్ నెంబర్కి డయల్ చేశారు. ప్లీజ్ చెక్ ద నెంబర్ అండ్ డయల్ ద రైట్ నెంబర్. లాల్, ఐ జస్ట్ ఆస్క్డ్ యూ ఇస్ దిస్ లావణ్య అండ్ యూ సెడ్ యా. కొంపదీసి మీరుగా తాగలేదు కదా? క్రేజీ. అసలు నువ్వు నన్ను ఎక్కడ చూసావు? మార్నింగ్ ఇంటర్వ్యూలో పింక్ డ్రెస్లో స్లో మోషన్లో చూసా. ఫైన్, దెన్ హవ్ యూ గాట్ మై నంబర్? అంటే యాక్చువల్లీ మార్నింగ్ మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు రిసెప్షన్లో మీ ఆటోగ్రాఫ్ అండ్ నెంబర్ ఎంటర్ చేశారు కదా. సో అలా నేను నా ఆటోగ్రాఫ్ అండ్ నెంబర్ ఇచ్చి మీ నెంబర్ కొట్టేశా. కొట్టేశావా? అదేమన్నా థింగా కొట్టేయడానికి? ఐ మీన్ అలా చేయడం తప్పు కదా. అబ్బా, మరి డైరెక్ట్గా అడిగితే మీరు ఇస్తారా? సైజ్ చూపిస్తారు. వాట్ యు మీన్? అదే చెప్పు సైజ్ చూపిస్తారు కదా. ఓకే, సో వాట్ యు వాంట్ నౌ? ఐ వాంట్ యూ అండి. ఫర్ వాట్? ఫర్ వాటా? ఏ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. సోది ఆపి పాయింట్కి రా. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? ఐ లవ్ యూ లావణ్య. ఇప్పటికి ఇలా ఎంతమంది అమ్మాయిల నంబర్లు కొట్టేశావు? నాతో చెప్పినట్టు ఇలా ఎంతమంది అమ్మాయిలకు చెప్పావు? నీలాంటి వాళ్ళందరికీ ఇదే పని కదా. ఓ, జియో ఫ్రీ కదా, బాగా వాడుతున్నారు. హలో, అయిపోయిందా? నేను ఇలా ఫోన్ చేసిన అమ్మాయిల్లో మీరే ఫస్ట్ అండ్ మీరే లాస్ట్. అయినా నేను ఎంత క్యూట్గా మాట్లాడుతుంటే మీరేంటండి ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు? ఇట్స్ ఓకే, కూల్. ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. నా ప్లీజ్ స్టాప్ ఇట్. బై. హలో 1 minute. నిజమా? ఎందుకన్నా మంచిది, ఒకసారి ఆలోచించుకోండి.
నాలా స్ట్రైట్గా ఉండి క్యూట్గా ప్రేమించే వాళ్ళు దొరకడం కష్టం. సో అబద్ధం చెప్పకండి. నాలాంటి మంచి హస్బెండ్ దొరకడం చాలా రేర్ అండి. అవునా? అయినా మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సారీ, ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. బాయ్. రే శ్రీగా, బీ పాజిటివ్. మనం చెప్పాలనుకుంది మనం చెప్పాం. సో బీ పాజిటివ్. ఫ్రెండ్గా అయితే ఓకే, ఎందుకంటే నీ స్ట్రైట్నెస్ నాకు నచ్చింది, అందుకే. సారీ లావణ్య గారు, ఫ్రెండ్గా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు నాకు లైఫ్ లాంగ్ కావాలి. మనసులో చెప్పలేనది ప్రేమ పెట్టుకొని బయటికి ఫ్రెండ్ని అని చెప్పుకొని తిరగడం నా వల్ల కాదు. అసలు ఇలాంటి డ్రామాలు మనకి సెట్ అవ్వండి. బాబోయ్, వీడేంటి ఇంత స్ట్రైట్గా ఉన్నాడు? ఏమోలే, ఐ లైక్ హిస్ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్గా చేస్తే పోలా? సరే, నచ్చితే ఫ్రెండ్షిప్ చేయి, లేదంటే ఇంక నీ ఇష్టం. సారీ అండి, నా లైఫ్లో ఫ్రెండ్ అయినా లవర్ అయినా వైఫ్ అయినా ఒకే అమ్మాయి అయి ఉండాలి. తనతోనే నా లైఫ్. బాయ్. బాబు స్ట్రైట్నెస్, మరీ అంత స్ట్రైట్నెస్ పనికిరాదు. ముందైతే ఫ్రెండ్షిప్ చేయి. ఎస్. ఓకే, ఐ విల్ సీ. ఏంటి సి? అవును శ్రీ, నేనొకటి అడుగుతాను, చెప్తావా? ఫ్రెండ్గా ఉండమంటే ఎందుకుండనన్నా? లావణ్య గారు, మీకు ఆల్రెడీ చెప్పా, నాకు ఫ్రెండ్ అయినా లవర్ అయినా వైఫ్ అయినా ఒకళ్ళే ఉండాలని నా ఫీలింగ్. సో హారతి తీసుకోమ్మా, హారతి తీసుకొని ఆయన కళ్యాణ ప్రాప్తిరస్తు. చూసారా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటే గుడిలో దేవుడు పంతులే నమ్మట్లే. ఇంక నేను ఎలా నటిస్తాను చెప్పండి?